చిన్ని తల్లి గుండ ఏనుగు ఏ విధంగా అయితే తప్పించుకు తిరిగిందో, తన దారిన తను వెళ్తూ ఏ విధంగా తనకి అడుసు అంటుకోకుండా, బురద అంటుకోకుండా ఏ విధంగా తన జీవితాన్ని విచక్షణాయుతంగా మార్చుకుందో, మనము కూడా మన జీవితాన్ని అవసరం లేనటువంటి వాళ్ళ ముందు మన శక్తియుక్తులను ప్రదర్శించడం కోసము, నేను ఇంత గొప్ప, నేను అంత గొప్ప అని చెప్పుకోవటం కోసము మనం ఎక్కడా కూడా మన శక్తియుక్తులను వృధా చేసుకోకూడదు. మనం ఏంటో మనకు తెలుసు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా బహిర్గతం అవుతాయి. మన దారిలో మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటి కుస్వభావం కలిగినటువంటి వాళ్ళు, అహంకారపూరితమైనటువంటి వాళ్ళు, మానవ మృగాలుగా మేకవనిన పులుల్లాగా ముసుగు వేసుకు తిరుగుతున్నటువంటి వాళ్ళు, ఇలా బురద రుదుకున్నటువంటి పందిలాగా అహంకారపూరితమైనటువంటి స్వభావం కలిగిన వాళ్ళు, రకరకాల మనుషులు సమాజంలో మనం అడుగు గడప దాటి అడుగు బయట పెట్టిన దగ్గర నుంచి ఎంతో మంది ఎదురవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరి నుంచి కూడా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా ఎదుగుతూ మీరు అనుకున్నవన్నీ జీవితంలో